పట్ల అందరినీ అదేనా గత కొద్దిగా నుంచి అనంతపురం 2 టౌన్ పరిధిలో 4 టౌన్ పరిధిలో మోటార్ సైకిల్ థెఫ్ట్ ఒక ఆటో దొంగతనం జరిగింది. దాని మీద 19 మోటార్ సైకిల్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఒక ఆటో కూడా లగేజ్ ఆటో పోయినట్టు కూడా ఒక కేసు, మొత్తం టోటల్గా 20 కేసెస్ రిజిస్టర్ చేయడం. ఈ రిజిస్ట్రేషన్ తర్వాత దీని మీద ఒక ప్రత్యేకమైన ఒక టీంని అండర్ లీడర్షిప్ ఆఫ్ ది శ్రీకాంత్ ఇన్స్పెక్టర్ 2 టౌన్ ఆధ్వర్యంలో ఒక టీంని ఏర్పాటు చేసాం. ఏర్పాటు చేసిన తర్వాత ఈరోజు ఆ టీం వర్కౌట్ చేసి ఈరోజు ఉదయం మన అనంతపురం రూరల్ మండల్ ఆల్తోట్పల్లి చెందిన బైనేని యతీంద్ర, అలానే అలియాస్ శివ 20 years, అలానే బోగిశెట్టి యోగేశ్వర్ అలియాస్ యోగి 27 years, అనంతపురం టౌన్ గంగానగర్ చెందిన చాకలి యశ్వంత్ కుమార్ అలియాస్ బన్నీ 19 years. వీళ్ళు ముగ్గురు కాకుండా ఇంకా 4 మైనర్స్ ఉన్నారు. మైనస్ వల్ల వాళ్ళ డీటెయిల్స్ మనకు చెప్పడానికి అవకాశం లేదు అది. సో ఈ ముగ్గురిని ప్లస్ ఆ నలుగురిని నోటీస్ సర్వ్ చేసాం. ఏదో వాళ్ళకి జూనియర్స్ CCLS ప్రకారం వాళ్ళని మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర ఆధారపడడం జరిగింది. ఈ 5 ముగ్గురిని ఏదైతే మేజర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఈరోజు మ్యాజిస్ట్రేట్ దగ్గర ఆధారపడడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి మనం వీళ్ళని అరెస్ట్ చేసింది ఎక్కడంటే ఈ నాయక నగర్ రైల్వే స్టేషన్ గేట్ దగ్గర. వీళ్ళ వద్ద నుంచి 19 మోటార్ సైకిల్, ఒక ఆటోని సీజ్ చేయడం జరిగింది. వీటి వర్త్ మొత్తం కలిసి 18 lakhs, నియర్లీ 19 lakhs వర్త్ ఉంది ఇది. ఈ కేసులో ప్రత్యేకంగా పనిచేసిన శ్రీకాంత్ ఎస్ఐ ఇన్స్పెక్టర్ గారికి, అలానే విషేంద్రబాబు ఎస్ఐ గారికి, వారి సిబ్బంది అందరికీ మన ఎస్పీ గారైన జగదీష్ IPS గారు ప్రత్యేకమైన అభినందనలు తెలియపరిచారు. వాళ్ళకి ప్రోత్సాహకమైన బహుమతులు కూడా ఏర్పాటు చేశారు. వీళ్ళంతా ఫ్రెండ్స్ గ్రూప్గా ఏర్పడ్డారు. వీళ్ళు గత 6 నెలల నుంచి ఇవి నేరాలు చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఒక మేజర్ అతనికి మాత్రం, ఒక అతని మీద మాత్రం A1 మీద 8 కేసెస్ ఉన్నాయి, ఓల్డ్ కేసులు. అయితే ఈ మైనస్ గురించి మనం ఎక్కువ డీటెయిల్స్ చెప్పకూడదు కాబట్టి అది కొద్దిగా మొన్న అనంతపురం టౌన్ మన అనంతపూర్ 4 టౌన్ అండ్ అనంతపూర్ 2 టౌన్ ఎక్కువగా 2 టౌన్ లిమిట్స్లో పోయినాయి కేసు ఈ మోటార్ సైకిల్ థెఫ్ట్.